విశాఖలో బడ్డీ కొట్లను తొలగిస్తున్న కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు చిరు వ్యాపారులు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను నమ్మి ఓటు వేసినందుకు తమకు తగిన శాస్తి జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రభుత్వ పథకాలు అవసరం లేదని, తమ వ్యాపారాలు తమను చేసుకోనిస్తే అదే 10,000 అంటున్న చిరు వ్యాపారులతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. చిరు వ్యాపారుల బడ్డీలను తొలగింపునకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి చిరు వ్యాపారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ బడ్డీలు తొలగింపు మీద మనతో మాట్లాడడానికి కొంతమంది చిరు వ్యాపారులు ఉన్నారు. అమ్మ చెప్పండి, మీ బడ్డీలు ఎన్ని సంవత్సరాలు పెట్టుకున్నారు, ఎందుకు తొలగించామని చెప్తున్నారు? ఈ రోడ్డు జింకు డౌన్ దగ్గర రోడ్డు ఉండేది. ఆ రోడ్డు వేసిన కానించి 10 వాళ్ళు ఒక కొట్టేసిన కానించి అందరూ పేదోళ్ళే, మగోళ్ళు ఆడవైన వాళ్ళు కాక ఆడవాళ్ళు బతుకుతామనేసి చంద్రబాబు నాయుడు అన్ని గెలిపించాం. మా దుకాణాలు ఉంటాయి, మా మొగులు తాగుపోతారు అని రోడ్డు మీదకి వచ్చాం. ఈ ఏళ్ళ రోడ్డు మీద నుంచి మొత్తం నాలుగు తోసేస్తున్నారు. ఏంటి మా పరిస్థితి? మనం ఎలా బతకాల? ఆశలు కడుతున్నాం, పోలీస్ బీట్లు కడుతున్నాం, మరి ఎలా వ్యాపారం చేసి అన్ని చేసినప్పుడు మా పరిస్థితి ఏంటి? మనం ఎక్కడ పోవాలి? మా ఇల్లులు కట్టుకొని ఇల్లులు కొండల పైన 200 మెట్లు ఎక్కుతున్నాం. రాత్రి 11 గంటలకి వ్యాపారాలు చేసుకొని కిందకు వచ్చి 200 మెట్లు పిల్లలు వదిలేసి వచ్చి రాత్రి వాళ్ళకి పొగలనక మొగులు మంచి వాళ్ళు కాకపోతే రోడ్ల మీద బతుకు. ఇప్పుడు వరకు కూడా మేము ఎవరు కూడా దుకాణం తీయలేదు. ఇప్పుడు వచ్చి పవనాన్ని మాకు ధైర్యం ఉంటాడా అన్నని మేము అనుకుంటే వచ్చి పీకెత్తున్నారు, శుభ్రం లాగేస్తున్నారు. ఏంటి మా పరిస్థితి చెప్పాలి? చంద్రబాబు నాయుడు అన్న, పవన్ కళ్యాణ్ అన్న. పేటపురం మీద కరోనా కానించి పేటపురం మీద పెట్టుకున్నాం. కరోనా ముందల చంతలంటే వెళ్ళేవారు, చంతలంట చంతలు ఆఫీసర్ అని పేటపురం మీద పెట్టుకున్నాం. పేటపురం మీద అలాగ అంకితం అయిపోయాం. కానీ పళ్ళు అవి అమ్ముకుంటున్నాం. సంవత్సరానికి సంవత్సరం చిల్లర పన్ను అని 1800 కడుతున్నాం. 1800 కడుతున్నాం. రోజువారికి ఆచలు కడుతున్నాం. నెలకి 2 కేసులు పుట్టి కేసులు కడుతున్నాం. మీకేం భయం లేదంటున్నారు, వాళ్ళు డబ్బులు తీసుకుని అని చెప్పు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలుగుదేశం వచ్చిన తర్వాత 2 చుట్లు తీశారు, రెండోసారి తీశారు. మేము ఎక్కడ బతకాలి సార్? ఎలా బతకాలా? పిల్లలతో 40,000 50,000 అద్దె కట్టుకున్న సామెత లేదు. మేము సాయంకాలం రాత్రి 11 గంటలకు వెళ్ళి 200 మెట్లు ఎక్కాలి. అదే మాకు డబ్బు ఉంటే కిందనే ఉందాం కదా. 200 మెట్లు అంత అవసరం ఏంటండి? ఆ పిల్లలు పెంచుకోవడానికి 200 మెట్లు రాత్రి 11 గంటల దుకాణాలు కట్టుకొని ఇంటికి వెళ్ళేటప్పటికి 1 గంట. కానీ మాకు న్యాయం కావాలండి. ఏవైతే ఈ షాపులు తొలగిస్తున్నారో వెంటనే ఈ షాపుల తొలగింపు కార్యక్రమాన్ని ఆపాలని, లేదంటే తామంతా కూడా పురుగుల మందు తాగి చచ్చిపోతామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం.